రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? అప్పుడు బాగానే ఉంది కానీ కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు అట్లా చేస్తుండే కొన్ని ఇవ్వలేదు అవి ఇస్తాను ఇవి ఇవ్వలేదు అది అని చెప్తారు. ఈ పథకాలు అందుతున్నాయా మీకు? ఏమో ఏమో అందరిలే సన్న బియ్యం గానీ 5 రూపీస్ గ్యాస్ గానీ మేము వస్తున్నాయి రేషన్ మీద తీసుకుంటున్నాం మరి అందుతుంది కదా పథకం. అందుతున్నాయి. మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్? తేడా అంటే ఈయన కొంచెం అది ఇది ఇస్తానని కదా దాని అట్లా ఇప్పుడు అది తులం బంగారం అవి అన్నారు కదా ఇక వీటిలో గురించి ఇప్పుడు బాగానే చేసిండు కానీ ఇక దాని గురించి కొంతమంది మన ఊళ్ళో ఒక రకంగా అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కూడా పార్టీ నుంచి పక్కకు పోయింది కదా, మరి పార్టీ పెడుతుంది అంటారా? పెడుతుందేమో మరి వెళ్ళింది ఇక బయటికి పెడితే మంచిగా ఉంటుందా? మరి ఆమె మన ముందుకు వస్తుంది అంటారా? ఏమో ఆమె ముచ్చటట్టుగా అనిపించాలి ఏం ముచ్చటట్టుగా అనిపిస్తలే ఏమో నాకు బలం ఏడా తక్కువ లేదు నేను కూడా పెడతా అంటుంది కదా. పెడతా అంటుంది మరి ముందుకు వస్తుంది మరి ఏమో మరి ఎంతమంది వాళ్ళ కుటుంబంలో ఇన్ని పార్టీలు పెడితే ఎట్లా వాళ్ళంతా 5-6 మంది వాళ్ళేనా కొడుకులు బిడ్డలు అల్లుడు అంతా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పరిపాలన ఇట్లానే ఉందా మరి మంచిగా ఉందా? ఇప్పుడు బాగానే ఉంది మేడం మరి 1000 రూపాయలు పింఛన్ ఉండే 2000 చేసిండు ఆయన చేసిన పింఛనే అదే 2000 వస్తున్నాయి.